అందరికీ నమస్కారం. వృషభరాశివారికి మార్చి 18, 19, 20 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశివారు నిశ్చయాత్మక దృక్పథం, స్థిరత్వం మరియు నమ్మకత్వంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు. మీరు ఓర్పు, పట్టుదల మరియు కష్టపడే గుణాలతో ప్రకాశిస్తారు. భౌతిక ప్రపంచంతో గొప్ప అనుబంధం కలిగి, సౌందర్యం, సుఖం మరియు భౌతిక ఆనందాలను ఎంతగానో అభినందిస్తారు. మీకు ప్రకృతితో గొప్ప అనుబంధం ఉంటుంది. సహజ సౌందర్యాన్ని గౌరవిస్తారు. మీరు నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములుగా ప్రసిద్ధి చెందుతారు. ఇతరులకు అండగా ఉంటారు. ప్రాక్టికల్ సెన్స్ మరియు ఆర్థిక బుద్ధి కలిగి ఉంటారు. ఇది మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత మీ మార్గంలో నిలబడతారు. మీ ఈ స్థిరత్వం మరియు నిశ్చయాత్మక దృక్పథం మీకు జీవితంలో ఎన్నో విజయాలను అందిస్తాయి. ఇక వృషభరాశివారికి మార్చి 18వ తేదీ ఫలితాలు చూసినట్లయితే కనుక, ఈ రోజు కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మధురమైన సంభాషణలు జరుగుతాయి. పెద్దవారి ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. పిల్లలతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని పంచుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఆరోగ్యం విషయానికి వస్తే, ఆరోగ్యం బాగుంటుంది. శారీరక శక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి. నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోవడం మంచిది. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఇక ఉద్యోగస్తులకు చూసినట్లయితే కనుక, ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పని విధానాన్నిపై అధికారులు గుర్తిస్తారు. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రమోషన్ లేదా వేతన వృద్ధికి అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ఈ రోజు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పాత బకాయిలు చెల్లించబడతాయి. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే కనుక, వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. కొత్త క్లయింట్లతో సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంలో విస్తరణకు అనుకూలమైన రోజు. భాగస్వాములతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి. కొత్త విషయాలను అర్థం చేసుకోవడం సులభమవుతుంది. గురువులు, అధ్యాపకుల మద్దతు లభిస్తుంది. విద్యారంగంలో గుర్తింపు పొందుతారు. వివాహితులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామిని కలిసే అవకాశాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. వివాహానికి సంబంధించిన నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ప్రేమికులకు ఈ రోజు మంచి రోజు. ప్రేమలో మధురమైన అనుభూతులు కలుగుతాయి. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు చర్చించడానికి మంచి సమయం. వృషభరాశివారు 18వ తేదీన చేసుకోవలసిన పరిహారాలు: శుక్రవారం శ్రీలక్ష్మీదేవిని పూజించడం మంచిది. తెల్లని పూలు అర్పించడం మంచిది. శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల శుక్రగ్రహ అనుకూల ప్రభావం పెరుగుతుంది. గాయత్రీ మంత్రం జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక వృషభరాశివారికి మార్చి 19వ తేదీ ఫలితాలు చూసినట్లయితే కనుక, ఈ రోజు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. అవగాహనతో వాటిని పరిష్కరించుకోగలరు. పెద్దలను గౌరవించడం మంచిది. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఓర్పు అవసరం. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అలాగే ఆరోగ్యం విషయానికి వస్తే, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. ఆహారంలో జాగ్రత్త తీసుకోండి. విశ్రాంతికి సమయం కేటాయించండి. ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తపడండి. వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు చూసినట్లయితే కనుక, ఉద్యోగస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒత్తిడి పెరగవచ్చు. సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. అయితే మీ పనితీరు బాగుంటుంది. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం మీకు ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను నియంత్రించండి. పెట్టుబడులు పెట్టే ముందు మంచిగా ఆలోచించండి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం మంచిది.
వ్యాపారస్తులకు ఈ రోజు సవాళ్లతో కూడిన రోజు. కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. పోటీదారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపార నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. భాగస్వాములతో సయోధ్యతో వ్యవహరించడం మంచిది. వ్యాపార ప్రణాళికలను సమీక్షించడం ఉత్తమం. విద్యార్థులకు ఈ రోజు కష్టపడి చదవాల్సిన రోజు. ఏకాగ్రత సాధించడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే పట్టుదలతో సఫలం అవుతారు. అధ్యయనానికి ఎక్కువ సమయం కేటాయించండి. సహవిద్యార్థులతో చర్చించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వివాహితులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయితే వివాహానికి సంబంధించిన నిర్ణయాలలో తొందరపడకుండా జాగ్రత్తపడండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ప్రేమికులకు ఈ రోజు కొన్ని సవాళ్లు ఉంటాయి. చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. సంయమనంతో వాటిని పరిష్కరించుకోండి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం మంచిది. ఓర్పుతో ఉండండి. ప్రేమలో గొడవలు తాత్కాలికం, అవగాహన శాశ్వతం. వృషభరాశివారు 19వ తేదీన చేసుకోవలసిన పరిహారాలు. శనివారం హనుమంతుడికి పూజలు చేయడం మంచిది. నల్లనువులు దానం చేయండి. శివుడిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృషభరాశివారికి మార్చి 20వ తేదీ ఫలితాలు చూసినట్లయితే కనుక ఈ రోజు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలు జరుగుతాయి. పెద్దవారి ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. శారీరక, మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆకలి బాగుంటుంది. నిద్ర సరిగ్గా వస్తుంది. శక్తిని పెంచే ఆహారాలు తీసుకోండి. వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి ఫలితాలను ఇస్తుంది. మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. ప్రమోషన్ లేదా వేతన వృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. పాత బకాయిలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు సఫలం అవుతాయి. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కొత్త క్లయింట్లతో ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు. గురువులు, అధ్యాపకుల మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వివాహితులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. పెళ్లికానివారికి వివాహానికి సంబంధించిన ప్రతిపాదనలు వస్తాయి. శుభకార్యాలు నిర్ణయించబడతాయి. ప్రేమికులకు ఈ రోజు అద్భుతమైన రోజు. ప్రేమలో మధురమైన అనుభూతులు కలుగుతాయి. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. వృషభరాశివారు 20వ తేదీన చేసుకోవలసిన పరిహారాలు. ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామిని పూజించడం మంచిది. ఎర్రని వస్త్రాలు ధరించడం శుభం. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గో సేవ చేయడం, గోధుమలు దానం చేయడం మంచిది. వృషభరాశివారు 3 రోజులలో ఎన్నో మంచి ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. మీ స్థిరత్వం మరియు నిశ్చయాత్మక దృక్పథం మీకు సహాయం చేస్తాయి. మార్చి 19న కొంచెం జాగ్రత్త అవసరం. సవాళ్లను మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ సహజమైన పట్టుదల మరియు కష్టపడే గుణాలు మీకు విజయాన్ని అందిస్తాయి. అనుకూలమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.